మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఒక బాలుడు తెలిసి తెలియని వయసులోనే తండ్రిని కోల్పోయి కష్టాల పాలయ్యాడు. కానీ ఇప్పుడు తనే కోట్లాది మందికి ఆదర్శమయ్యాడు. సాధారణంగా క్రికెట్ అంటే అందరూ బ్యాటింగ్ చేయాలని, 4లు 6లు కొట్టాలని అనుకుంటారు. కానీ తను మాత్రం 4లు 6లు కొట్టేవారి ఆట కట్టించాలనుకున్నాడు. దాంతో బౌలర్గా మారాడు. అలా క్రికెట్ ప్రపంచంలోకి వచ్చిన తను ఇప్పుడు ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్గా అయ్యాడు. వేసిన బాణమైన గురి తప్పుతుందేమో కానీ తను వేసిన బాల్ మాత్రం గురి తప్పదుగాక తప్పదు. ఆటలోని అత్యంత ముఖ్యమైన డెత్ ఓవర్లలో బాల్ వేయాలంటే తనే రావాలి. నో బాల్లో కూడా వికెట్లను తీసిన ఘనత కూడా తనదే. ఎదుట నిలిచిన బ్యాట్స్మెన్ ఎంతటి గనుడైనా తన బూమ్ బూమ్ మ్యాజిక్ ముందు బోల్తా పడాల్సిందే. మ్యాజిక్ ప్లస్ లాజిక్ ఈక్వల్ టు బూమ్ బూమ్ బుమ్రా. ఈ రోజు ఈ వీడియోలో మనం జస్ప్రీత్ బుమ్రా గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జస్ప్రీత్ బుమ్రా 1993 డిసెంబర్ 6న ఓ పంజాబీ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తను గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందినవాడు. బుమ్రా తండ్రి జస్వీర్ సింగ్ చిన్నపాటి బిజినెస్ మ్యాన్, తల్లి దల్జిత్ కౌర్ స్కూల్ ప్రిన్సిపాల్. బుమ్రాకు జుయికా అనే ఒక అక్క కూడా ఉంది. బుమ్రాకు చిన్నప్పటి నుండి బాల్తో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. అలా ఆడుతూ ఆడుతూ పెద్దయ్యే కొద్దీ అదే తన ప్యాషన్ గా అయింది. అదే క్రికెట్ వైపు అడుగులు వేయించింది. ఇలా ఆడుతూ పాడుతూ ఆనందంగా జీవితాన్ని గడుపుతున్న బుమ్రా ఆటంకాల్లో పడ్డాడు. అనుకోకుండా అనారోగ్యంతో బుమ్రా తండ్రి మరణించాడు. అప్పుడు బుమ్రా వయస్సు ఇంచుమించు 7 సంవత్సరాలు. కుటుంబానికి ప్రధాన ఆధారమైన తండ్రి మరణించడంతో కుటుంబ భారం తల్లిపై పడింది. బుమ్రా తన తల్లి ప్రిన్సిపాల్ గా ఉన్న నిర్మాణ స్కూల్లోనే చదువుకున్నాడు. బుమ్రా తల్లి దల్జిత్ కౌర్ గారు తన పిల్లలు బాగా చదివి విదేశాలలో ఉద్యోగం చేయాలనుకుంది. కానీ బుమ్రాకు చదువు అంటే అంత ఆసక్తి ఉండేది కాదు. తనకు క్రికెట్ ఆడడం చూడడం అంటే ఇష్టం. తను అందరిలా బ్యాట్స్మెన్ ఆటను కాకుండా బౌలర్ ఆటను చూసేవాడు. అలా తనకు క్రికెట్ పై ఇష్టం బాగా పెరిగి ఇక తను కూడా క్రికెటర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత బుమ్రా తన 14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన తల్లి వద్దకు వెళ్లి, అమ్మ నాకు క్రికెటర్ అవ్వాలని ఉంది అన్నాడు. కానీ బుమ్రా తల్లి క్రికెటర్ అవ్వడం అంత సులభం కాదని, బుద్ధిగా చదువుకోమని చెప్పింది. ఇక అప్పటి నుండి బుమ్రాను బయటకు క్రికెట్ ఆడడానికి వెళ్ళనిచ్చేది కాదు. దాంతో బుమ్రా వాళ్ళ ఇంట్లోనే ఒక పెద్ద హాల్లో బౌలింగ్ నేయడం ప్రాక్టీస్ చేసేవాడు. బాల్ను వేస్తే గోడలకు తాకి శబ్దం వస్తుందని, శబ్దం వస్తే అమ్మ తిడుతుందని, బాల్ను ఎక్కువ శబ్దం రాకుండా, గోడకు తాకి మధ్యలో పడకుండా డైరెక్ట్ గా చేతిలోకి వచ్చే విధంగా బాల్ను వేసేవాడు. అలా తనకు తెలియకుండానే బుమ్రా యార్కర్ బాల్ వేయడంపై గ్రిప్పును సాధించాడు. ఇక బుమ్రాకు క్రికెట్ పై ఉన్న పిచ్చిని, అలాగే తను చేసే ప్రాక్టీస్ ను చూసిన బుమ్రా తల్లి తనకు తన కొడుకు సంతోషంగా ఉండటమే ముఖ్యమని బుమ్రా క్రికెట్ లైఫ్ కు ఓకే చెప్పింది. తర్వాత బుమ్రా వసీం అక్రమ్, మిచెల్ జాన్సన్ వంటి బౌలర్లను ఆదర్శంగా తీసుకుని మరింత ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. కానీ బుమ్రా బాల్ ను వేసే విధానం ఏ బౌలర్లతోనూ మ్యాచ్ అవ్వదు. బుమ్రా బాల్ వేసే విధానం అందరికంటే డిఫరెంట్ గా ఉండేది. తనకు స్కూల్ టైంలో కోచ్ గా ఉన్న కిషోర్ త్రివేది దాన్ని గమనించి దాన్ని ప్రోత్సహించారు. అలాగే బుమ్రాకు యార్కర్ బాల్ తోనే వికెట్ దొరుకుతుందని, యార్కర్ వేయకుండా షార్ట్ బాల్ గానీ లెంత్ బాల్ గానీ వేస్తే బాల్ వేగం తగ్గుతుందని చిన్నప్పుడే అర్థమైంది. ఇలా తన అద్భుతమైన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకున్న బుమ్రా MRF పేస్ ఫౌండేషన్ లో సెలెక్ట్ అయ్యాడు. దీనిలో ఫాస్ట్ బౌలర్లకు ట్రైనింగ్ ఇస్తారు. జైర్ ఖాన్, మునాఫ్ పటేల్, RP సింగ్, శ్రీనాథ్, ఇర్ఫాన్ పఠాన్ వంటి ఫాస్ట్ బౌలర్లను ఇండియాకు అందించింది ఈ ఫౌండేషనే. ఇక్కడికి వచ్చిన తర్వాత బుమ్రా బౌలింగ్ మరింత మెరుగుపడింది. తర్వాత తను అక్టోబర్ 2013లో గుజరాత్ తరపున అండర్-19 కు సెలెక్ట్ అయ్యాడు. ఇక తన మొదటి మ్యాచ్ ను విదర్భ క్రికెట్ టీం కు అగెనిస్ట్ గా ఆడాడు. దీనిలో తను 7 వికెట్లను తీసి తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ ను ఫస్ట్ క్లాస్ గా ప్రారంభించాడు. తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా అద్భుతంగా ఆడాడు. గుజరాత్ టీం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలవడంలో బుమ్రా కీలక పాత్ర వహించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. ఈ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బుమ్రా బౌలింగ్ ప్రదర్శనను చూసి ముంబై ఇండియన్స్ కు చెందిన జాన్ రైట్ బుమ్రాను 2013 IPL లో తమ టీం తరపున ఆడటానికి అవకాశం కల్పించాడు. ఈ విధంగా 2013లో 19 సంవత్సరాల జస్ప్రీత్ బుమ్రా తన IPL కెరీర్ లోకి అడుగుపెట్టాడు. తన మొదటి IPL మ్యాచ్ ను RCBకి అగెనిస్ట్ గా ఆడి 3 వికెట్లను సాధించాడు. దీంట్లో నెంబర్ 1 ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీని కూడా అవుట్ చేశాడు. 2013 IPL లో తను కేవలం 2 మ్యాచ్లనే ఆడాడు. కానీ డొమెస్టిక్ మ్యాచ్ లో కూడా తను బాగా ఆడటం వల్ల తనకు మరోసారి 2014 IPL లో అవకాశం లభించింది. దీనిలో కూడా తనేంటో మరోసారి నిరూపించుకున్నాడు. బుమ్రా ఇటు IPL లో అటు డొమెస్టిక్ లో చెలరేగుతున్న సమయంలో తనకు కొద్దిగా గాయమైంది. దాంతో 2015 IPL లో తను ఆడలేదు. అలా కొద్ది రోజుల పాటు క్రికెట్ కు దూరంగా ఉండవలసి వచ్చింది. ఇంజురీ తర్వాత తిరిగి వచ్చిన బుమ్రా ఇక వెనక్కి మాత్రం తగ్గలేదు. తర్వాత జరిగిన డొమెస్టిక్ క్రికెట్ లో కూడా బుమ్రా అద్భుతంగా ఆడటం వల్ల తనకు ఇండియా తరపున ఆడటానికి అవకాశం లభించింది. తర్వాత తన T20I డెబ్యూను 2016 జనవరి 27న ఆస్ట్రేలియాకు అగెనిస్ట్ గా చేశాడు. దీనిలో ఎక్కువ వికెట్లను తీసిన ప్లేయర్ గా నిలిచాడు. ఇక కొద్ది రోజుల తర్వాత తన ODI డెబ్యూను కూడా చేశాడు. అక్కడ కూడా అదరగొట్టాడు. వచ్చిన అవకాశాలన్నీ చక్కగా వినియోగించుకున్నాడు బూమ్ బూమ్ బుమ్రా. T20 ODIలోని ఉత్తమ ప్రదర్శన తనకు టెస్ట్ మ్యాచ్ లో కూడా స్థానాన్ని కల్పించింది. అన్నింటిలోనూ అదరగొడుతున్న బుమ్రా బౌలింగ్ లో ఒక చిన్నపాటి లోపం ఉంది. అదే నో బాల్ వేయటం. ఈ చిన్న లోపం పెద్ద మ్యాచ్లను దూరం చేసింది. 2017లో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో ఫకార్ జమాన్ తన 3 పరుగులకే కీపర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
కానీ రీప్లేలో అది నో బాల్ అని తెలిసింది. బుమ్రా వేసిన నో బాల్ తో తనకు లైఫ్ దొరకడంతో ఆ మ్యాచ్ లో తను 100కు పైగా పరుగులు చేసి పాకిస్తాన్ గెలవడంలో ముఖ్య కారకుడయ్యాడు. ఇలా చాలా సార్లు బుమ్రా నో బాల్ తో వికెట్లను తీసి నిరాశ చెందాడు. తర్వాత తన తప్పిదాలను తెలుసుకొని దాన్ని మార్చుకున్నాడు. అలాగే ముంబై ఇండియన్స్ టీంలో లసిత్ మలింగ ఉండడంతో బుమ్రా మలింగ దగ్గర పర్ఫెక్ట్ యార్కర్ వేయడం నేర్చుకున్నాడు. ఇలా తనను తాను మార్చుకుంటూ ఇతరుల దగ్గర నేర్చుకుంటూ బెస్ట్ బౌలర్ గా అయ్యాడు బుమ్రా. ఇక 2019 ఐపీఎల్ లో 16 మ్యాచ్లను ఆడి 6.63 ఎకానమీతో 19 వికెట్లను తీసి ముంబై ఇండియన్స్ టీం కప్పును గెలవడంలో కీలక పాత్ర వహించాడు. ఇక కొద్ది రోజులుగా జస్ప్రీత్ బుమ్రా మరియు సినీ నటి అనుపమ పరమేశ్వరన్ ప్రేమలో ఉన్నారనే పుకార్లు సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి. కానీ అనుపమ పరమేశ్వరన్ దానికి స్పందించి ఇవి కేవలం పుకాలేనని, అలాంటిది ఏమీ లేదని కొట్టిపడేసింది. ఇక చాలా సంవత్సరాలుగా డెత్ ఓవర్స్ లో తడబడుతున్న భారత్ కు బుమ్రా సరైన బౌలర్ గా వచ్చాడు. భారత్ కు డెత్ ఓవర్స్ లో ఉన్న లోటును తీర్చాడు. ఇక ఇప్పుడు ప్రపంచ బ్యాట్స్మెన్లకు ఎవరైనా శత్రువు ఉన్నారంటే అది బుమ్రానే. తను కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ బౌలర్ గా గుర్తింపు పొందాడు. అలాగే తను వన్డే ఐసీసీ ప్లేయర్ ర్యాంకింగ్ లో నెంబర్ 1 బౌలర్ గా ఉన్నాడు. మరి మన ఇండియా టీంకు దొరికిన ఆణిముత్యం జస్ప్రీత్ బుమ్రాపై మీకున్న ఒపీనియన్ ని కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ బటన్ కూడా నొక్కండి. మీరు ఇంకేదైనా చెప్పాలనుకుంటే కిందనున్న కామెంట్ బాక్స్లోకి వెళ్ళి కామెంట్ రూపంలో చెప్పండి.